ఇదంతా నిజమా? అక్షిత తను చెప్తోంది కదా వాళ్ళు లవ్వర్స్ అని. అప్పుడు అలా అబద్ధం చెప్పకపోతే అటు చరణ్ ఫ్యామిలీ ఇటు మన ఫ్యామిలీ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చేది. అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చుండేది. నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఎదుటి వాళ్ల మీద తొందరగా నిందలు వేయకూడదమ్మా. కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నిజం కాకుండా అబద్ధమని ఎలా అనుకుంటాం మావయ్య గారు? నిజమేంటో ఆ పల్లెని చెప్పింది కదా, మాకు బాగా అర్థమైంది. బేబీ, నువ్వు కాలేజ్కి వెళ్ళు. అమ్మా, మీరు కూడా కాలేజీకి వెళ్ళండి. అలాగే తాతయ్య. మావయ్య, ఏంట్రా? నన్ను బయటికి తీసుకెళ్తానన్నావు కదా, సిటీ అంతా చూపిస్తానన్నావు కదా. అదే కాలేజ్కి వెళ్తున్నాను రా, వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్దాం. రోజు ఇదే చెప్తున్నావు మావయ్య. మమ్మీ మమ్మీ మమ్మీ, ఏమైంది సాన్వి? ఏమైందా? వీడు మన పరువు తీసేశాడు. మన శత్రువుని ప్రేమిస్తున్నాడు వీడు. ప్రేమిస్తున్నాడా? ఏంటి నువ్వనేది? ఇదిగో ఈ వీడియో చూడు మమ్మీ. లవర్స్. నా బంగారమి, నా మనవడే, ఎంత మంచి వార్త చెప్పావురా. నువ్వు నేనెంచుకున్న నా మనవరాలు ప్రేమించావా? చాలురా, ఈ ముక్క నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి బాజాలు మోగించేసేదాన్ని. అత్తయ్య గారు, అరుస్తావేంటమ్మా? నా మనవరాలకేం తక్కువ? బంగారు బొమ్మ. రే కంగ్రాట్స్ రా. ఆపుతారా? ఏరా, మమ్మల్ని అవమానించిన దాన్ని, మాకు నచ్చని దాన్ని ప్రేమిస్తావా నువ్వు? అయ్యో, నేను పల్లవిని ప్రేమించడం ఏంటమ్మా? మరి ఈ వీడియో ఏంట్రా? తనని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా పోలీసులతో. పల్లవిని ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు అని అడగకూడదు, అసలు ఎందుకు చెప్పావని అడగాలి. అదేరా అంటున్నాను, దాన్ని ప్రేమించడం ఏంటి? నేను అదే అంటున్నాను మమ్మీ, నేను ప్రేమించడం ఏంటి? ఇదిగో, అమ్మకు భయపడి ఎందుకు మాట మారుస్తున్నావు? ప్రేమికులు భయపడకూడదు. నువ్వు ఉండు నానమ్మా, నేనేం పల్లవిని ప్రేమించలేదు. నేను ప్రేమించింది అక్షితని. అక్షితనా? ఏది? ఆ ఎండిపోయిన తాట్టెంకలా ఉంటుందే, ఆ పిల్లని ప్రేమించడం ఏంట్రా? పల్లవి లక్షణంగా ఉంటుంది, తనని ప్రేమించు. మీరాగండి అత్తయ్య. చరణ్, అక్షితను ప్రేమిస్తున్నావా? మరి పల్లవిని ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పావు? అమ్మా, నిన్న వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అక్షిత వెళ్ళిపోతే పల్లవిని డ్రాప్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళాను. దారిలో ఐస్ క్రీమ్ అంటే ఆగాం. అక్కడ అనుకోకుండా ఈ పోలీసులు వస్తే వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం తన లవర్ అని చెప్పాను. లేదంటే పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. అప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిస్తే మన పరువు పోతుందని అలా అబద్ధం చెప్పాను మా. ఏంటక్షిత, చరణ్ నిన్ను లవ్ చేస్తున్నాడు అనుకుంటే తను పల్లవి లవర్ అని చెప్తున్నాడేంటి? రే, ఈ వీడియో నిజం కాదురా. ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది.
ఏమో నాకు డౌట్గానే ఉంది. రేయ్, నీకెదురైన ప్రమాదం ఏంటో తెలియదు కానీ నువ్వు చెప్పింది మాత్రం నిజమైతే బాగుంటుందిరా. అవునరా, పల్లవి చాలా మంచి అమ్మాయి. నీ మైండ్ సెట్కి తనే కరెక్ట్ రా. అవునరా. పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఒక్కొక్కరికి చెప్తుంటే అర్థం కావట్లేదా? చరణ్ నన్నే ప్రేమిస్తున్నాడు, మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం. పల్లవి వస్తుంది. పల్లవి ఇప్పుడే చరణ్ నువ్వు లవర్ అని చెప్పిన వీడియో చూసాం. తను నేను లవ్ చేస్తున్నాడా? వీడియోలో చెప్పాడు కదా, అలా అడుగుతారేంటి? నేను గుణపం విసిరింది మిమ్మల్ని భయపెట్టాలనో బెదిరించాలనో కాదు, మిమ్మల్ని ఆపాలని. మర్యాదగా తనకి సారీ చెప్పి నష్టపరిహారం ఇవ్వండి. నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వాల్సిందే మేడం. అమ్మా, ఈ డబ్బున్నోళ్ళు మాటలతో చెప్తే వినారమ్మా. 4 తగిలిస్తే వింటారు. రండ్రా 4 తగిలిద్దాం. ఆగండి. చూడండి, మీకు ఎంతైనా ఉండొచ్చు, ఎలాంటి అధికారమైనా ఉండుండొచ్చు, కానీ మీ అధికారం కంటే వాళ్లకున్న ఆవేశం పెద్దది. అనవసరంగా పరువు తీసుకోవద్దు. చెప్పింది చెయ్యండి.